హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గుంటూరు కారం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో గుంటూరు కారం నుంచి మాట్లాడుకోవడానికి ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తమన్ భయ్య అయితే తీసుకుందాం. మన సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంది కదా సాంగ్, సెకండ్ సాంగ్ అప్పుడు ఒక ట్వీట్ వేసాడు అనమాట, సో బ్యూటిఫుల్ అని చెప్పేసి అని ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది. సో కింద కామెంట్ బాక్స్లో కూడా అదే నెగిటివ్గా కామెంట్ చేశారనుకోండి, సాంగ్ మాత్రం బాగోపోతే నిన్నే వేసుకుంటారని చెప్పేసి అని. సో ఇక్కడ మాట్లాడుకుందాం. అట్లా పెట్టిన తర్వాత సాంగ్ వరస్ట్గా ఉంది, టు బి ఫ్యాక్ట్. ఫ్యాన్స్కి కూడా నచ్చలే, ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్ సాయిగాడు ఒకడు ఉన్నాడు, చచ్చిపోతాడు మహేష్ బాబు అంటే, వాడు ఒకడు అసలు వాడికి కూడా నచ్చలే సాంగ్, ఆ రేంజ్లో ఉంది. ఇక సెకండ్ సెంటిమెంట్ వచ్చేసరికి శ్రీలీల. ఇప్పుడు శ్రీలీల ఏ మూవీ తీసినా కానీ రాడ్. సో ఈ రాడ్ అవుతుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అని మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఒక గుండెల్లో ఒక రైలు పరిగెడుతున్నాయి అనమాట. సో పాస్ట్లో చూసుకుంటే సేమ్ అట్లాగే తీసుకుందాం మన కీర్తి సురేష్ గారిని. కీర్తి సురేష్ గారు అప్పుడు దాకా అంటే సర్కార్ వారి పాట సినిమా వచ్చేంత వరకు కూడా వరుస ఫ్లాపులు అయితే ఉన్నాయి. సో అప్పుడు కూడా అదే మాట అన్నారు, తేరా చూస్తే సినిమా హిట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది కూడా హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా. ఇన్ కేస్ శ్రీలీల దరిద్రం బాగోపోతే మాత్రం అది కూడా ఫ్లాప్ అయిందంటే కెరియర్ ఎంతటితో క్లోజ్ అయిపోద్ది. నాకు తెలిసి గుంటూరు కారం వన్ మ్యాన్ షోగా అయితే వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకున్నారో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇక్కడ ఐరన్ రాడ్ మాత్రం తమన్ భయ్యానే, ఎందుకంటే ఎక్కడెక్కడో మ్యూజిక్ మొత్తం దుబ్బుకొచ్చి ఇందులో పెట్టేస్తాడు. రీసెంట్గా ఒక మూవీ అంటే ఒక మూవీ ఎందుకులేండి కానీ భగవత్ కేసరి మూవీ ఉంది కదా, భగవత్ కేసరి మూవీలో ఉన్నదా మ్యూజిక్ ఆల్రెడీ తన మ్యూజిక్ అంటే ప్రీవియస్ మూవీ ఉంటుంది కదా పవర్, ఆ పవర్లో బలదేవ్కి ఉన్న మ్యూజిక్ యాస్టీజ్ ఇక్కడ కొట్టేశాడు. సో అలాంటి కంపు చేయకుండా ఉంటే మాత్రం చాలా వాటికి అయితే బాగుంటుంది తమన్ భయ్య. మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి నెగిటివ్ కామెంట్ పెట్టే బ్యాచ్ ఉంటారు, కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి పవర్ మ్యూజిక్ చూడండి, పవర్ సినిమాలోది, అలాగే భగత్ కేసరి చూడండి, రెండు ఈక్వల్గా ఉంటుంది. బీజిఎం అనేది మారాలి. తమన్ భయ్యాక ఆ బీజిఎం మాత్రం మారలేదనుకో ఈసారి ఖచ్చితంగా వేసుకుంటారు. మొన్నటిదాకన్నా ట్రెండింగ్లో ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు అసలు ఈ మూవీకి ఉన్న పెద్ద మైనస్ పాయింటే తమన్. డిఎస్పీని అన్న పెట్టుకోవచ్చు కదా విక్రమ్ సార్, ఎందుకండి మళ్ళీ మాకు తీసుకొచ్చి పెట్టారేడా. సో నా అభిప్రాయం కూడా ఇదే, మహేష్ బాబు ఫ్యాన్స్దే కాదు నాది కూడా. సో ఈ వీడియో అయితే ఇంతగా, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.